హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అలాగే మేము కూడా బాగుండాలి. సో నేను మాత్రం బాగాలేదండి, అందుకే చాలా గ్యాప్ తీసుకొని లాంగ్ వీడియో ఇప్పుడు మళ్ళీ ఈ పోచమ్మ బోనాలతో స్టార్ట్ చేస్తున్నాను. సో హెల్త్ బాగాలేదు, కాస్త షార్ట్స్ మాత్రమే చేస్తున్నాను డైలీ. అందుకే పోచమ్మ తల్లి కోసం బోనం వండుతున్నాను, బెల్లం అన్నం. దానిలోనే కొంచెం చిటికెడ పసుపు వేసేస్తాను అంతే. సో పచ్చనమని సపరేట్గా ఏమున్నదు, బెల్లం అన్నమే చేస్తాం మేము ఎప్పుడు కూడా. సో ఇది మాత్రం నా మొదటి పోచమ్మ తల్లి బోనం మా ఇంట్లో. సో ఇంతకుముందు వేములో వాళ్ళు చేశాను అంతే. ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం పెళ్ళైన 10 ఏళ్ళు కంప్లీట్ అయ్యాక ఫస్ట్ టైం మా ఇంట్లో నా సొంతంగా బోనం చేస్తున్నాను. ఇదే మొదటిసారి అనమాట. ఎప్పుడు కూడా మా అత్తగారి ఇంట్లో చేసేవాళ్ళం, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాది మేము చేసుకుంటాను. ఒక 4 ఇయర్స్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చి ఇద్దరి మధ్య, అందుకే సపరేట్గా చేసుకుంటున్నాం. బోనం లేకుండా చేసేదాన్ని, కానీ బోనం చేయాలి అనేసి దేవుడు వచ్చిన వాళ్ళు చెప్పారు. సో అది ఎంతవరకు నిజము అబద్ధము అనేది పక్కకు పెడితే నమ్మకాన్ని బట్టి ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి కదా, అందుకే చేసేస్తున్నాను. మంచి జరుగుతుంది అన్నప్పుడు అది నిజమా కాదా అని 10 రకాలుగా ఆలోచించే బదులు చేసేస్తే ఏముందండి చెప్పండి, ఇందులో ఏముంది, ఇదేం పెద్ద కష్టం కాదు కదా. సో అందుకే చేస్తున్నాను అనమాట. ఇలా చక్కగా చేసేసుకొని బోనం పొయ్యి మీద పెట్టేసి కాళ్ళకు పసుపు రాసేసుకొని, సో మిగతా పళ్ళు కూడా చేసేసుకుంటే కాబట్టి చాలా తొందరగా గుడికి వెళ్ళిపోవచ్చు. సో సపరేట్ చేస్తున్నారంటే మనుషుల మధ్య దూరాలు పెరిగినప్పుడు ఆ దూరాలని ఇంకింత పెంచుకొని గొడవలు, మనశ్శాంతి లేని జీవితాలు, సంతోషాలు లేని జీవితాలని అనుభవించడం కంటే దూరంగా ఉండి దగ్గరగా ఉండాలి అని చెప్పారు పెద్దలు. అతికితే గతకదు అన్నట్లుగా. సో అలానే ఎవరికి వాళ్ళు ఉండి ఎవరి వాళ్ళు చేసేసుకొని చక్కగా చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎలాగైనా కుండలు వేరు పొయ్యిలు వేరు అయినప్పుడు ఈ ఒక్కటి మాత్రం ఇంకెందుకండి. సో చేసేసుకున్నాం, నాకు నచ్చింది, నేను చేస్తున్నాను. సో బొబ్బరి గారెల కోసం బొబ్బరి పప్పుని గ్రైండర్లో వేశాను. సో ఏ పండగ వచ్చినా ఏ దేవుని వేసినా దావత్ అంటే ఏంటి, బొబ్బరి గారెలు, చికెను ముక్క కంపల్సరీ కదా. ఏ పని చేసినా తప్ప ఒప్ప అని 10 సార్లు ఆలోచించడం కంటే ఏమైంది చేసుకుంటే అనేసి చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అయిపోతుంది. ఎందుకంటే ఎంతసేపు ఒకరి మీద ఒకరు గొడవలు తప్ప ఉపయోగం ఉండదు. చక్కగా బోనంలో అన్నం ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం చక్కగా దానికి తగ్గట్లుగా కాస్త బెల్లం వేసేసుకుంటే మన బోనం రెడీ అయిపోతుంది. దీన్నేమి నేను క్లియర్గా చెప్పట్లేదు, కేవలం ఒక వ్లాగ్ అనమాట. ఇది జస్ట్ అంతే చూపిస్తున్నాను. మేమేం చేసుకున్నాం పోచమ్మ తల్లిని చేసుకున్న రోజున అని చెప్పేసి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నేను పరమాన్నం బెల్లం అన్నం ఇంతకుముందు చేసి చూపించేశాను, అలాగే చికెను గారెలు కూడా చేసి చూపించాను కనుక దాని గురించి నేను పెద్దగా ఏవి క్లియర్గా చెప్పట్లేదు. కేవలం 2వ ఆదివారం శ్రావణ మాసం పోచమ్మ తల్లికి మేము ఏ విధంగా మొక్కులు అప్పచెప్పామో, అలాగే ఆ డే ఎలా మేము ఇంట్లో కంప్లీట్ చేసాము, ఆ రోజు ఎలా ఉంది, ఎలా ఏమేం చేసుకున్నామని మా యొక్క జ్ఞాపకాలని మీతో పంచుకోవడం వరకు మాత్రమే ఈ వ్లాగ్ అన్నమాట. సో బెల్లం వేసేసుకున్నాక ఆ బెల్లం కూడా కాస్త కరిగాక 2 లేక ఒక 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు అనుకోండి, కాస్త ఉడికాక బంద్ చేసుకోవడమే. ఇది అమ్మవారికి బోనం కనుక నేను ఇందులో జీడిపప్పులు, బాదం పప్పులు ఇలాంటివి ఏమి వేయను. కేవలం కొంచెం ఇలాచి పౌడర్, అలాగే 1 చెంచాడు లేక 2 చెంచాలు నెయ్యి మాత్రం, అది కూడా తక్కువ. అసలు వేయకున్నా పర్లేదు, బోనంలో చేసే వాటికి ఇవేవి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం తినడానికి మనకి నచ్చి మన షోటప్పుల కోసం మాత్రమే ఈ జీడిపప్పు, బాదం పప్పులు, అంతే తప్ప ఏ తల్లి కూడా అవన్నీ వేయమని అడగదు. బెల్లం అన్నం చేస్తే చాలన్నమాట. సో ఇలా బెల్లం అన్నాన్ని చేసేసుకోవాలన్నమాట. మీరు చేశారా అంటే ఇంకా టైం ఉందనుకోండి, 3వ వారం 4వ వారం ఎప్పుడు చేసేవాళ్ళు అప్పుడు చేసేసుకుంటారు వీలుని బట్టి. సో ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలని కాదు, ఎంత ఆత్మశుద్ధితో, ఎంత చక్కగా, ఎంత మనస్ఫూర్తిగా, ఎంత బాగా మనం దేవుని మొక్కగలుగుతున్నాం అన్నది మాత్రమే ఇక్కడ. ఇది తప్ప ఈ రోజే ఆ రోజే అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కదండి. మన వీలుని బట్టి ఏదైనా చేసేసుకోవాలి.
ఎందుకంటే కుదిరినప్పుడే కదా. సో అదేమో శాఖ, బెల్లం శాఖ కోసం బెల్లంలో వాటర్ వేసేసి పక్కకు పెడితే అది కాస్త కరిగిపోతుంది. సో బోనాన్ని కూడా లైట్గానే పసుపు రాసి కుంకుమ పెట్టి మాత్రమే పెట్టేసాను పొయ్యి మీద. ఎందుకంటే అది చల్లబడ్డాక చక్కగా ఇంకొంచెం ఎక్కువగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే చక్కగా కనిపిస్తుంది. అయినా ఇది రాత్రి గిండ కనుక ఇది కొత్తది, దానివల్ల కొంచెం తక్కువే పడుతుంది ఎంతైనా. నేను తులసి చెట్టు దగ్గర నా పూజని కంప్లీట్ చేసేసుకున్నాను. మా వారు వచ్చేసి తన పూజ లోపల కంప్లీట్ చేసేసుకుంటున్నారు. నేను బోనం వండడం అయిపోయాక స్టవ్ బంద్ చేసుకొని సో అది చేసేసుకున్నాను. మా వారి తన పూజ తాను కంప్లీట్ చేస్తాను, నా పూజ నేను చేసేస్తాను. సో చెరొక చోట పూజ చేసేస్తాను. నువ్వే చేయాలి నేనే చేయాలి కదా, తన పని తను చేస్తాను, నా పని నేను చేసుకోవాలంట. ఎందుకంటే ఖచ్చితంగా పూజ అయితే యజమాని చేయాలి, ఇంటికి యజమాని పడితే కనుక ఆయనే చేయాలి. సో ఆ పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చి ఈ బోనంకి కాస్త ముస్తాబు చేస్తున్నాను. ముస్తాబు అంటే పోచమ్మ తల్లికి వేపాకు చాలా మంచిది పెడితే సో చలవ ఇంటికి కూడా పిల్లలకి కూడా మంచి జరుగుతుంది. సో వేపాకుతో దండ కట్టి ఆ బోనం గిన్నెల చుట్టూ కడుతున్నాను అనమాట. మా అబ్బాయి పక్కన కూర్చొని చూస్తున్నాడు ఏం చేస్తుంది, ఎలా డిస్టర్బ్ చేయాలి, వాడి ప్లాన్లో వాడుంటాడు అనమాట. సో ఇలా చక్కగా 2 గిన్నెలకి కూడా శాకం గిన్నెకి అలాగే బెల్లమన్నం గిన్నెకి రెండిటికి కూడా వేపాకులు మాల కట్టేసి చక్కగా పెట్టేసి బొట్లు పెట్టేసి అలాగే మల్లెపూలు తీసుకొచ్చారు. సో అది కూడా పైన శాకం గిన్నెకి పెట్టేసి కంకణాలు కట్టేసుకున్నాం అనుకోండి, కంప్లీట్ అయిపోయినట్టే ఈ వర్క్. సో ఉదయం లేచిన దగ్గర నుంచి కూర్చోకుండా చకచకా చేస్తూ ఉంటేనే ఇంత పని అవుతుంది. ఇదే పని మనం ఎక్కడికో వెళ్ళి చేసి అలాగే గుడికి వెళ్ళేసి పెళ్ళయ్యాక ఒక 5-6 ఇయర్స్ వరకు కూడా ఇదే వర్క్ ఎలా చేసేవాళ్ళం అంటే మా అత్తగారి ఇంట్లో చేసుకునేవాళ్ళం. సో మాకు షాప్ ఉంటుంది కదా, పాత సామాన్ షాప్. సో నేను ఒకటి, మా వారు ఒకటి చూసుకుంటారు. మా వారు కూడా కాదు, మా నాన్న చూసుకుంటారు ఒకటి. సో ఇద్దరం వర్క్ చేసుకొని 12-1 గంట అయ్యాక మా అత్తగారింటికి కోళ్ళు తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకెళ్ళేసి అక్కడ టెంపుల్కి వెళ్ళి మొక్కుకొని వంట చేసి ఇవన్నీ చేసి ఇద్దరు చిన్న పిల్లలతో అంతా చేసి తిని వచ్చి చేసేసరికి సాయంత్రం 5-6 అయ్యేది. సో ఫైనల్లీ వచ్చే పేరెంట్ ఏంటంటే ఇంత చేసినా కూడా ఏం చేయలేదు అంటారు. సో నచ్చని వాళ్ళు ఎంత చేసినా చేయలేదని అంటారు, ఎవరైనా కావచ్చు. అందుకనే ఇక ఇదంతా ఎందుకు, చిన్నపిల్లల్ని వేసుకొని అంత దూరం వెళ్ళేసి అలాగే మళ్ళీ షాప్ చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, చాలా వర్క్ అనమాట. అంటే కొందరు ఎంత వర్క్ చేసినా మేము ఏం చేస్తాను అంటారు, కొందరు ఏం చేయకపోయినా నాకున్నంత పని ఎవరికి లేదు అని అనుకుంటారు. సో ఇవన్నీ చూసుకొని చేసుకొని చంటి పిల్లలతో ఇద్దరు వెంటనే అనమాట. సో ఇద్దరు పిల్లల్ని చాలా ఇబ్బంది పడేదాన్ని, అయినా చేసేదాన్ని. సో ఇదంతా ఎందుకు ఈ గొడవలు, ఇదంతా ఎందుకని ప్రశాంతంగా ఇంట్లోనే చేసుకోవడం మొదలుపెట్టేసాను. సో బోనం, సో దీపం వెలిగించాక ఎంత చక్కగా వేపాకుతో ఎంత బాగుంది కదండి బోనము. సో బోనం మా వారు ఎత్తేస్తున్నారు. మిగతా సామాగ్రి అంటే పూజా సామాగ్రి అలాగే చీర మా అమ్మ పిల్లలు పట్టుకొచ్చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి నేను ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా పోచమ్మ తల్లికి చీర అప్పచెప్పేస్తాను. సో అమ్మకి మాకున్నంతలో ఒక చీర తీసుకున్నాను అనమాట. పోతరాజుకి ఒక టవలు. సో ఇవి అప్పచెప్పేస్తాము, తెచ్చుకోము. సో మెల్లగా చిన్నగా సందు కొంచెమే ఉంటుంది. సో మెల్లగా వస్తున్నాను అనమాట. చాలా భయం వేస్తుంది బోనం ఎత్తుకున్నప్పుడు ఎట్లయినా కూడా. అందులో నాకు కొత్త కనుక ఇంకా చాలా భయం ఎక్కువగానే ఉంటుంది. సో దీపం అటు ఇటు కదులుతూ ఉంటుంది ఎత్తుకున్నప్పుడు. సో వారు ముందుగా వెళ్ళిపోతున్నారు, కాళ్ళకి నిలిపోయాలి కదండి ఆనవాయితీగా. సో దానికోసం ముందుకు వెళ్ళిపోయారు. ఒక 2 లైన్ల తర్వాత ఉంటుందంట పోచమ్మ తల్లి గుడి. మేము ఈ ఏరియాకి వచ్చాక తల్లిని చేయడం కూడా ఫస్ట్ టైము. మాకు ఇంతకుముందు మేము వేరే ఏరియాలో ఉండేవాళ్ళం. సో రెంటెడ్ ఇల్లు కదా మాయి. సో మారుతూ ఉంటాం కదా అలా అనమాట. సో మా పక్కనే ఉంటారు చిన్న మామయ్య వాళ్ళు. సారీ వాళ్ళ పక్కనే మేము వచ్చాం రెంట్కి. సో మేమే వాళ్ళ పక్కన ఉంటాం. వాళ్ళు కూడా చేశారు 2వ వారం 4వ వారం కుదరదు అని. సో వాళ్ళు మేము కలిసి వచ్చాము. ఇంకా లైన్లో చాలామందే చేశారనుకోండి. మా వారు పట్టుకున్నారు బోనం. ఇప్పుడు లోపలికి వచ్చాం. అంటే ఒక అర్ధగంట పట్టింది టైం లోపలికి రావడానికి. చాలామంది ఉన్నారు. సో అర్ధగంట తర్వాత మెల్లగా లోపలికి వచ్చేసాము. సో చకచక పూజలు కానిచ్చేసేయాలి. గంటలు చేస్తే కుదరదనమాట. చాలామంది ఉన్నారు. 2వ వారం చేస్తారో చేయరో అనుకున్నాం కానీ చాలామంది చేశారనమాట. సో చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ మేమిద్దరం లోపలికి వచ్చాము. తర్వాత మా వాళ్ళందరూ వచ్చారు మెల్లగా. ఆల్రెడీ అందులో ఇంకో 2 ఉన్నారు వేరే వాళ్ళు. సో మనం అక్కడే ఆగిపోతే ఆగదు కదా, కొంచెం వాళ్ళని పక్కకు జరుపుకుంటూ ముందుకు వచ్చేసి మన పూజలు తల్లికి మనం ఎంత చక్కగా అయితే మొక్కులు అప్పచెప్పేసుకుంటామో చెప్పేసుకొని పక్కకు జరిగితే మిగతా వాళ్ళు చేసేసుకుంటారు. సో మొక్కులు అప్పచెప్పడం అయిపోయింది. ఇక బయటకు వచ్చేసి పోతరాజు దగ్గర కూడా అక్కడ కూడా పూజలు చేసేసుకొని
సో కోడికి ఇంత బెల్లమన్నం బెల్లం శాఖ రెండు కూడా పోసి బొట్లు పెట్టేసి చక్కగా తల్లి చల్లగా చూడు, ఏ రోగాలు రొప్పులు లేకుండా పిల్లల్ని చల్లగా చూసి మమ్మల్ని చల్లగా చూడని మొక్కులు అప్పచెప్పేసుకొని ఇంకా ఆ కోడిని అమ్మవారికి కోసేశారు. సో ఇది నిలువలో తీసేసింది మా అమ్మాయి వీడియో. సో అందుకే అలా వచ్చేసింది ఒక్క క్లిప్ ఒకటి. సో అలా మా చిన్నత్తమ్మ అలా కోడిని కోసేసింది, ఒక పీకను కోసేసినట్టు ఏ కోడలు అనుకుందో అలా కోసి పడేసింది. సో కోసేసారు అమ్మవారికి. తప్పుగా కాదు, జస్ట్ కామెడీ, అదొక్కటి మాత్రమే. తప్పుగా అనుకోకండి, తల్లికి చేసింది ఏది కూడా మనం అలా మాట్లాడము. సో ఆ పనంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి నైవేద్యం తినేసి ఇలా మళ్ళీ సంతకు వచ్చేసి కూరగాయలు తెచ్చుకోవాల్సిందే. వంట చేయాలి అంటే కొత్తిమీర, మెంతుకూర, పుదీనా, సో పచ్చిమిర్చి ఇవన్నీ కావాల్సిందే. సో సంతకు వచ్చేసి కూరగాయలు తీసేసుకొని మా వారు పట్టుకున్నారనుకున్నారా, వీడియో తీస్తానంటే ఒక్క నిమిషం పట్టుకున్నారు, లేదా నేనే పట్టుకుంటా. చెరొక బ్యాగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో కొబ్బరికాయలు, అరటిపండ్లు అవన్నీ అంకులు అమ్ముతారు. సో వచ్చాక ఇక వంట స్టార్ట్ చేసేసాను. ఒకవైపు బొబ్బరి గారెలు, ఇంకోవైపు చికెన్ పెట్టేశాను. సో చికెన్ కర్రీ కోసం కొంచెం పచ్చి కొబ్బరి, ఒక స్పూన్ నువ్వులు, అలాగే 2 టమాటాలు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఎందుకంటే కూర పొయ్యి మీద వేసేసి అంటే కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11:15 అవుతుందన్నమాట. సో పిల్లలకు ఆకలి అవుతుంది. అంటే బెల్లమన్నం తిన్నారనుకోండి, కానీ అది ఎంతైనా తక్కువే కదండి, ఎంత తింటారు. సో చకచక ఈ చికెన్ని కుక్కర్లో వేసేస్తే ఒక 3 విజిల్స్లో చికెన్ చక్కగా కమ్మగా రెడీ అయిపోతుంది. ఈలోపు నేను గారెలు వేసేస్తాను. సో 2 కంప్లీట్ అయిపోతాయి, చక్కగా పిల్లలు తినేస్తారు. ఇవన్నీ తిని చేసి ఆకలి అవుతున్నప్పుడు మళ్ళీ ఫైనల్లో బగారా వేసేసుకున్నాం అనుకోండి, మెల్లగా తినేయచ్చు. సో పండగంటే కానీ దేవుడు అంటే కానీ ఇవే కదా, ఏం చేస్తాము, ఇవే ఎప్పుడు కూడా. ఇవన్నీ చేసుకుంటే మనకి ఒక ఫీల్, ఇవాళ ఇది చేసుకున్నాం కదా ఇలా. సో అది ఒక స్పెషల్ డే లాగా ఫీల్ అవుతాం అన్నమాట. సో అందుకే చేసేస్తున్నాను. సో ఇందాక చెప్పింది కూడా ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఏదైనా కొంతవరకే కదా. సో అందుకే ఎవరిది వాళ్ళు చేసేసుకుంటే ఏ గొడవ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అలా అనుకుంటే అసలు మా అమ్మ వాళ్ళకి అసలు ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం ఏదో దండం పెట్టుకున్నామా, మొక్కుకుంటే కొడుకొస్తారు, లేదంటే లేదు కొబ్బరికాయలతోనే కానిచ్చేస్తారు. ఇవన్నీ ఉన్న వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇది చేయకపోవడం వల్ల మనకి ఏదన్నా అవుతుందా అనేది ఒక ఇది అవుతుంది. దానికి తగ్గట్టు మనం ఎక్కడ అడిగించుకున్నా వాళ్ళు చెప్పేది అలాగే ఉండే సింక్ అయిపోయేసరికి మనకు ఒక నమ్మకం ఉంటుంది, చేసేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ అవసరమా అనేసి. దాంతో నాకు హెల్త్ కూడా బాగోట్లేదు అనమాట. సో లాస్ట్ 6 ఇయర్స్ నుంచి బాగా సఫర్ అయ్యి ఒక 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ ఒక పెద్ద సర్జరీ కూడా చేయించుకున్నాను. సో అప్పుడు కూడా చక్కగా అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాను అనమాట. అంటే చాలా సీరియస్ అయిందనమాట. సో ఉంటామా పోతామా అనే డౌట్తో ఉండేదాన్ని. సో చక్కగా దేవుడి వల్ల అది బాగానే అయింది. సో దానికి కూడా చేయించుకునే స్తోమత కూడా ఆ టైంలో లేదు. సో మా అన్నయ్య ఉన్నారు. సో అన్నయ్య అంటే సొంత అన్న కాకపోయినా అంతకు మించి మా పెద్దనాన్న కొడుకైనా కానీ సొంత అన్నలాగా. సో ఆయన హెల్ప్ చేయడం వల్ల సో అలా ఆపరేషన్ అయ్యి ఇప్పుడు ఇలా ఉండగలిగాను అనమాట. సో అందుకే అందరి తండ్రుల దేవుడి దయల వల్ల సో నేను ఈరోజు ఇలా ఉన్నాను. కనుక ప్రతి ఒక్క దేవునికి సొంతంగా మొక్కులు అప్పచెప్పుకోవాలని నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎవరికి నొప్పి వస్తే వాళ్ళే ట్యాబ్లెట్ వేసుకుంటారు, కానీ పక్కన వాళ్ళు వేసుకోరు ఎవరు కూడా. వాళ్ళు వేసుకున్నా కూడా మనకు ఆ నొప్పి తగ్గదు కదా, అందుకే మన నొప్పి కోసం మనమే ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పేసి నేను ఇలా చేసేసుకుంటున్నాను. సో తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగానే కనిపిస్తుంది. సో మనం చూసే విధానాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఏ సమస్యకైనా సొల్యూషన్ దొరుకుతుంది. అందుకనేసి ఇలా చేసేసుకున్నాను. చికెన్ అవన్నీ మసాలాలు, ఉప్పు, కారాలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి అవి వేగాక చికెన్ వేసేస్తున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా వేయించేసుకొని కాస్త కలిపేసుకొని పులుసుకి చిక్కదనానికి తగ్గట్లుగా వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్ పెట్టేసుకుంటే మన చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఈ పక్క ఆయిల్ హీట్ అవుతూనే ఉంది, సిమ్లో ఆయిల్ పెట్టేసాను అనమాట. సో ఆయిల్ కాగుతూ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేశాక మూత దీన్ని స్టార్ట్ చేసేస్తాను. పాపం అప్పటికే ఆకలి అవుతుంది అనుకోండి పిల్లలకు కూడా. నిజంగా ఎండలు కూడా చాలా చాలా దారుణంగా ఉన్నాయండి. అస్సలు ఓపిక ఉండట్లేదు ఎండలకి. సర్జరీ అయ్యేసరికి చాలా కష్టంగానే ఉంటుంది. అసలు మా ఊర్లో వచ్చేసి అసలు సమ్మరు అండమే తప్ప వేరే ఏ సీజన్ కూడా మా దగ్గర ఉండదు. 365 రోజుల్లో ఒక 60 రోజులు వేరే సీజన్ ఏదైనా కనిపిస్తుందేమో తప్ప 300 రోజులు కూడా ఇక్కడ మొత్తం ఎండలు 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 ఎండలు.
బొగ్గు బాయిలు ఉంటాయి కదా, చాలా వేడి ఎక్కువ ఉంటుంది. సో వాటిని తట్టుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అయినా తప్పదు, ముందుకు పోక. సో ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి, చాలా బాగుంటుంది వ్లాగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మొక్కులు పెట్టడమే సరిపోతుంది. సరిచైన 40 డేస్కి అనుకోకుండా మహాకుంభమేళ అది మా అన్న ప్రోద్బలంతోనే వెళ్ళాల్సి వచ్చింది. ఆయన రమ్మనకపోతే, ఆయన అంత అడగకపోతే అది కూడా మిస్ అయ్యే వాళ్ళమేమో. దేవుడి దయ వల్ల చక్కగా అన్ని దర్శన భాగ్యాలు, అన్ని దేవుళ్ళ మొక్కులు నాకు ఈ సంవత్సరం కలిసే వస్తున్నాయని ఖచ్చితంగా చెప్పగలను. సో నా చెడు అంతా మంచి జరిగి మంచి రోజులు రాబోతున్నాయేమో అనేసి అనిపిస్తుంది మనసుకి. సో ఖచ్చితంగా అలా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మీరు కూడా అలానే కోరుకోండి. సో ఏం చేసినా బాగుండాలనే తప్ప ఎవరి కోసమో ఎవరితో పొత్తులు ఉండద్దనో మాత్రం అక్షర సత్యంగా కాదు. కేవలం ఇల్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి అని ఆలోచించి. ఎంత కలర్ఫుల్గా చికెన్ కనిపిస్తుంది చూసారుగా. సో లిడ్ పెట్టేస్తున్నాను, మూత ఓ 3 విజిల్ వచ్చేదాకా దాని పని వచ్చేస్తుంది, నా పని నేను చేసేసుకుంటాను. ఇలా చక్కగా అన్నీ నడిపిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా 2 మొక్కులు ఉన్నాయి. ఒకటి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళేసి రావాలి, విజయవాడకి వెళ్ళేసి రావాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇవి అయిపోయాయి అనుకోండి, ఆల్మోస్ట్ మొక్కులు అయిపోయినట్టే. మళ్ళీ పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది. అసలు మనకంటూ ఖాళీ అనేది ఉండదు దేవుళ్ళతో. మనకి ఎప్పుడు ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. మనం ఇలా బిజీగా నడుస్తూనే ఉండాలి ముందుకి కదా. మనకు వచ్చినన్ని పండగలు ఇంకెవ్వరికి రావండి. అసలు సంవత్సరానికి దాదాపుగా ఒక 30 పండగలు చిన్న పెద్ద కలుపుకుంటే వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. శ్రావణ మాసం బిజీయే, తర్వాత వినాయక చవితి, తర్వాత దసరా, దీపావళి, కార్తీక మాసం. సో ఇలా కంటిన్యూగా ఒకదాని వెనక ఒకటి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సో మళ్ళీ శుక్రవారం ఇంకా వరలక్ష్మి వ్రతం ఒకటి చేసుకున్నామంటే ఓపికతో అయిపోయినట్టే అనమాట కాస్త. సో గారెల్ని వేసేసాము. ముద్ద గారెలు చేత్తోనే వేసేస్తాను. ఇంకో పేపరు ఇలాంటి ఎక్కువ నాకు అలవాట్లేదు. డైరెక్ట్ చేత్తో ఇలా వత్తేసి అందులో నూనెలో వేసేసుకుంటాను. నాకు అలానే అలవాటు. సో మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ వేసేసుకోవడమే. ఇలా నేను ఒక 4-5 వాయిలు వేసాను లేండి కొద్దిగా. అందరూ బాగా ఆకలి మీద ఉన్నారు కదా, సో లేట్ అయ్యి అందుకే తినడం కోసం అనమాట. ఇది కూడా గ్రైండర్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమే. సో స్టెప్ బై స్టెప్ ఒక 4-5 వాయిలు వేసేసుకోవాల్సిందే. ఇవన్నీ కాల్చేసుకొని లోపు ఆ చికెన్ కూడా అయిపోయింది అనుకోని వేడిగా తినేస్తూనే ఉండాలి, ఆగేదే లేదు. మంచి ఆకలి అవుతుందన్నమాట. సో మిగతాయి కూడా ఇలానే కంప్లీట్ చేసేసుకుంటాను. వ్లాగ్ మొత్తం తప్పకుండా చూడండి. మరీ బోరింగ్గా ఏమి ఉండదు, చాలా 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 బాగుంటుంది. నీరసంగా నిరాశతో నిస్పృహలతో మాత్రం వ్లాగ్ ఉండదు. చాలా చక్కగా వింటూ ఉంటే వినాలి అనిపించేలాగే ఉంటుంది. వినండి, చూడండి చక్కగా అండ్ తెలుసుకోండి కొన్ని. సో చికెన్ అయిపోయింది చూసారుగా, చిక్కదనం కూడా బాగా వచ్చింది. ఆయిల్ కూడా మంచిగా తేలింది. పెరిగేయడం వల్ల ఆయిల్ అనేది అట్లా తేలుద్ది. కొంచెం ఆయిల్ వేసినా పెరిగేసుకుంటే ఆయిల్ చక్కగా తేలుద్ది. చల్లగా అయ్యాక ఆయిల్ ఏమి ఉండదు లేండి, మరి అంతా బాగా పోసాను అనుకునేరు, అదేముండదు, సరిపోతుంది. మొత్తం వ్లాగ్ మాత్రం తప్పకుండా ఖచ్చితంగా మొత్తం వ్లాగ్ చూసేయండి. ఇప్పుడు బగారా రైస్ అవి తిన్నాము. 2-3 అవర్స్ గ్యాప్ తీసుకొని 3కి 4కి వేసాను. 3:30కి పొయ్యి మీద ఈ బగారా రైస్ ప్రిపరేషన్ చేశాను అనమాట. ఎందుకంటే మినిమం అంత టైం పట్టింది అవి తిన్నాక. ఇంకెందుకు ఆకలి అవుతుంది, 1కి అవి తిన్నాక 1 గంట అయింది. తినేసరికి 1 గంటకి టిఫిన్ లాగా తిన్నాం. టిఫిన్ కూడా కాదు, డైరెక్ట్ లంచ్ లాగే చేసేసాం. సో మళ్ళీ అన్నం తినమంటే ఏం తింటారు పిల్లలైనా మేమైనా. సో వేడివేడిగా తినే టైంకే వండేసాను మళ్ళీ బగారా రైస్ 3:30కి. శ్రావణ మాసం మొత్తానికి మీ షాపింగ్ అయిపోయిందా? ఎంతమంది షాప్ చేసేసారు? వరలక్ష్మి వ్రతానికి అయితే రాఖీ చాలానే వచ్చేసాయి. పండుగల సీజన్ స్టార్ట్ అయింది కనుక ఎంతమంది మీ షాపింగ్ కంప్లీట్ చేసేసారో కామెంట్ చేయండి. సో వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడూ కూడా చూస్తూనే ఉండండి మీ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ని. సో తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఛానల్ని.
మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, నా ఛానల్ని ముందుకు పంపించాలి. మీ ఆదరణ ఖచ్చితంగా ఉండాలి. సో మంచి మంచి వీడియోస్ని, కంటెంట్ ఉన్న వీడియోస్ని చేస్తాను, చూస్తూ ఉండండి. సో మరి కంటెంట్ చెప్పేటప్పుడు సోది అనుకొని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి అంటే మనం మన నిత్య జీవితంలో జరిగిన గాథల్ని కావచ్చు, లేదా ఎవరైనా చూసినవి కానీ, సో వంట అలా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళకుండా ఇవి చెప్పుకుంటూ హ్యాపీగా వంట చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే మీకు ఇబ్బంది అనిపించదు, నాకు ఇబ్బంది అనిపించదు, బోరింగ్గా అనిపించదు. సో తెలుసుకోవడం వల్ల అంటే కొన్ని వినడం, తెలుసుకోవడం వల్ల కూడా మనం కొంత నేర్చుకోవచ్చు. మంచిని, చెడుని మాత్రం నేర్చుకోవద్దండి. ఎప్పుడు కూడా ఎవరి దగ్గరైనా కూడా మంచినే తీసుకోవాలి, చెడుని ఎప్పుడు గ్రహించరాదు. ప్రతి ఒక్కరిలో మంచిని మనం స్వీకరించాలి తప్ప చెడుని మాత్రం కాదు. సో బగారా అన్నానికి ఇలా తాలింపు వేసేసుకుంటున్నాను. తాలింపు వేసుకున్నాక ఏగినాక రైస్ అందులో వేసేస్తా. రైస్ వాటర్ ఒక్కసారి వేసేస్తాను. వాటర్ వేసి మరిగాక నేను అలా చేయను, డైరెక్ట్ వేసేసి మూత పెట్టేసామంటే దాని పని చేసుకుంటుంది, మన పని మనం చేసేసుకోవచ్చు. సో మీరు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కమెంట్ చేయట్లేరు, లైక్ చేయట్లేరు. సో కమెంట్, లైక్, వ్యూస్ వస్తున్నాను, కమెంట్స్, లైక్స్ రావట్లేవు. ఈ వీడియోలన్నీ చూస్తారండి మా బంధువులు కూడా. బంధువులు, ఫ్రెండ్స్ మస్తుగా ఉన్నారు. చూసిన వాళ్ళు మాత్రం కమెంట్ చేయట్లేరు. చూద్దాం ఈ వీడియో చూసాక ఎంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వాళ్ళందరూ కూడా కమెంట్ చేస్తారు. శత్రువులు ఎక్కడ ఉండరు, మన వాళ్ళ రూపంలో మన పక్కనే ఉంటారు అన్నట్లుగా చేస్తున్నారు. మనోళ్ళు కూడా కమెంట్ చేయొచ్చు కదా, ఏమైనా సొమ్మ ఏమైనా పోతుందో కమెంట్ చేస్తే, లైక్ కొడితే. సో మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి విషయాల కోసం తప్పకుండా చూడండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా రేఖా రమేష్ వైబ్స్తో ఉంటుంది, అది కూడా చూడండి. సో అందులో కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? సో ఇలా తాలింపు అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా, అది కాస్త మగ్గినాక ఒకసారి అలా కలిపేసేసుకొని రైస్ని అందులో వేసేసేసుకుంటే బగారా రైస్ అయిపోతుంది. సో తెలంగాణ స్పెషల్ బగారా రైస్, చికెన్ ముక్క, ముద్ద గారె. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏది వేరు కాదు, సేమే. అక్కడ బగారా రైసే, అక్కడ చికెనే, అక్కడ చిల్లు గారె, అంతే తేడా. సో మిగతాన్ని సేమ్ టు సేమ్. సో కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని చక్కగా ఉడికించుకోవడమే. మధ్య మధ్యలో ఒక 2-3 ఇలా దమ్ చేసేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే లేదు. మా వారికి ఈ మధ్యన కలర్ పిచ్చి పట్టింది. సో ఆయన కోసం ఖచ్చితంగా తన కోసం ఈ ఫుడ్ కలర్ వేస్తాను నేను. ఫైనల్లీ ఫుడ్ కలర్ వేసేసి ఒక 5 minutes దమ్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో మీరు మాత్రం మర్చిపోకండి, చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని సో ఆదరించండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. మరిన్ని వీడియోస్ చూడాలి అంటే ఖచ్చితంగా ఇది మొత్తం చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అసలు మిస్ కాకండి మంచి మంచి వీడియోస్ని. సో చూసారుగా ఫుడ్ కలర్ వేసేసాను, రెడ్ ఫుడ్ కలర్ వేసాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, అసలు తినమని కూడా నేను ఎంకరేజ్ చేయను. కేవలం మా వారి కోసమే నేను కూడా వేస్తున్నాను. సో అందరూ చూస్తూ ఉండండి రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని.